ఇన్స్టా పోస్ట్ ఆ యువకుడి ఉసురు తీసింది. పెళ్లి నిశ్చయమైన యువతి గురించి ఇన్స్టాలో పోస్ట్ చేయడమే అతని పాలిట శాపమైంది. పదే పదే ఇన్స్టాలో వేధిస్తున్నాడంటూ యువతి చెప్పడంతో కాబోయే భర్త, అతని స్నేహితులు యువకుడి ఉసురు తీశారు. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలో ఈ హత్య హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో నిశ్చితార్థం జరిగిన ఒక యువతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు 28 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు. కొత్త సంవత్సరం మొదటి రోజు జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. తారికెరె తాలూకులోని అత్తినగలు గ్రామంలో ఈ హత్య జరిగింది. ఇక్కడ చూడండి, ఫోటోలో ఉన్న ఈ యువకుడి పేరు మంజునాథ్. తారికెరె తాలూకు ఉదేవ గ్రామం అతని స్వస్థలం. గతంలో అతనికి ఓ యువతితో పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ యువతి తల్లిదండ్రులు మాత్రం ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఈ మేరకు వేణు అనే యువకుడితో యువతికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ క్రమంలో మంజునాథ్ యువతిని మర్చిపోలేకపోయాడు. తరచూ తనకు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నాడు. అంతేకాదు, యువతి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టా వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు. ఇదే అతని పాలిట శాపమైంది. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు యువతికి కాబోయే భర్త వేణుకు కోపం తెప్పించాయి. దీనిపై అతను యువతి కుటుంబ సభ్యులను ప్రశ్నించాడు. అయితే తరచూ ఇలాగే వేధిస్తున్నాడని యువతి అతనికి చెప్పింది. దీంతో ఈ మ్యాటర్ను సీరియస్గా తీసుకున్నాడు వేణు. యువతి తమ్ముడు కిరణ్ తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ వేశాడు. కిరణ్తో మంజునాథ్కు ఫోన్ చేసి పిలిపించాడు. మంజునాథ్ రాగానే అతనిపై దాడికి పాల్పడ్డారు. అతడు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వేణు, అప్పు, మను కత్తితో దాడి చేశారు. దీంతో మంజునాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మంజునాథ్ను స్థానికులు శివమొగ్గలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చికిత్స పొందుతూ మంజునాథ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. మంజునాథ్ శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.